రైట్. నాగిరెడ్డి గారు చెప్పండి, రైతుల యాంగిల్లో రైతులు పడుతున్న పాటలు ఏంటి? ఏడీబీకి అట్లాగే వరల్డ్ బ్యాంక్ కూడా కంప్లైంట్ చేశారంట. అయినప్పుడు కూడా చంద్రబాబు గారు అవసరమైతే భూసేకరణ చేస్తామని కూడా బెదిరించినట్టుగా మొన్న వార్తలు వచ్చినాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఒక రోడ్డు వేయడానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం 6,000 పెట్టి మెడికల్ కాలేజీలు 17 చోట్ల, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు పెట్టడానికి వెనకాడుతూ ఉంది. ఒక రోడ్డు వేయడానికి 25,000 కోట్లు. మరి ఇక మీకు తెలుసు కదా, అమరావతి ఎన్ని లక్షల కోట్లు అవుద్దో వాళ్ళే చెప్పాలి. సో రైతులు ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు? సరే, ఒక విషయం అయినా ఈయన విస్తరణ చేస్తానంటున్నారు. అసలు రాజధాని విషయం వచ్చినప్పుడు మనం సెక్రటరీ సాక్షి టీవీలో డిస్కస్ చేసామండి. ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజధాని మీద చర్చ చేసిన తర్వాత ప్రకటించమన్నారు. అవును. చంద్రబాబు నాయుడు గారు చర్చ చేయకుండానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు, అమరావతిని ప్రకటించలేదండి. అప్పటికే తెలుగుదేశం పార్టీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అనేక మంది 4-5 మంది కుప్పులపై వెళ్ళి కంచించర్ల ఏరియాలో 1,30,00,000 పొలాలు తెల్లారిపాటికి వెళ్ళి కొనేశారు. మొత్తం వాళ్ళంతా మట్టి అయిపోయారు. ఆ రోజున కూడా క్లియర్గా ఒక 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర మీరు క్యాపిటల్ని పెడితే, ఎవరికైనా క్యాపిటల్ నిర్మాణం అంటే పేద వర్గాలు కూడా ఉండాలి. అన్ని వర్గాలు, సంపన్న వర్గాలకే కాదు అది ఆవాసం. అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఆఫీస్ అంటే అటెండర్ ఉండాలి, లేకపోతే ఆఫీసర్ ఉండాలి, అందరూ ఉండాలి, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉండాలి. వాళ్ళకైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా ఏదైనా ఉంటే 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి మన దగ్గర పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే, వీటన్నిటిని వదిలేసి అమరావతిలోకి వెళ్ళి 33,000 ఎకరాలు భూ సమీకరణ అన్నారు. గవర్నమెంట్ భూమితో కలిపి 53,000 ఎకరాలకు వెళ్ళింది. అప్పుడు చాలామంది మా దగ్గర బలవంతంగా తీసుకుంటున్నారు అని చెప్పి మేధా పాట్కర్ వస్తేనే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సరే, అదన్నీ అయిపోయిన తర్వాత సరే, అక్కడ తాత్కాలిక అసెంబ్లీ నిర్మించారు, తాత్కాలిక హైకోర్టు నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధాని తీసేయలేదండి, అది శాసన రాజధానిగా ఉంచి సో అడ్మినిస్ట్రేటివ్ రాజధాని అన్నారు తప్ప. అయితే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు క్లియర్గానే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ 50,000 కోట్లతో 3 సంవత్సరాల్లో మేము నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు. అంటే ఇంకొక 60,000-70,000 కోట్లు పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకో చెడు ప్రచారం ఏం చేస్తున్నాడంటే, అమ్మో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమవుతుందని చెప్పి ఎవరు రానంటున్నారని ప్రచారం చెడు చేస్తున్నారు. కాబట్టి ఒక క్లియర్గా క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే పాలన అనేది ఇక్కడి నుంచే చేస్తాము అని చెప్పి ఒక మంచి ఆలోచన ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా కరెక్ట్ విషయం చెప్పారు. రాజధాని అంటే రాజధాని నిర్మాణం, అంతేగాని నగర నిర్మాణాలు కాదు. చరిత్రలో తీసుకుంటే రాజులు కూడా, పెద్ద రాజులు కూడా, ఈవెన్ ప్రతాప్గఢ్ నిర్మాణం కూడా కోటలు నిర్మించుకున్నారు తప్ప, వాళ్ళ భద్రత కోటలు నిర్మించుకున్నారు తప్ప నగరాలు నిర్మించాల. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ 5,000 ఎకరాల్లో చేస్తే ఏ ఆఫీసరు దాంట్లో ఉండరు. సాయంత్రం 6 తర్వాత మొత్తం నిర్మానుష్యం. అలాగే 2 సంపన్న రాష్ట్రాలు పంజాబ్ హర్యానాకి ఉమ్మడి రాజధాని చండీగఢ్, అదేమి ప్రపంచ క్యాపిటల్ సిటీ అవలా, ఇండియాలో టాప్ 10 సిటీస్లో కూడా లేదు. ఈయన ఇప్పుడు ఇది ఇంతటితోనే ఆపితే చిన్న మున్సిపాలిటీ అవుతుంది. ఏంటి దాని ఉద్దేశం? అట్లాగే మీ భూముల ధరలు పడనివ్వను అంటే ఆయన మొత్తం కూడా రాజధాని నిర్మాణం కాదు, ఆ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ తీసుకుని పోలవరాన్ని కానీ ఏటీఎం కార్డు లాగా వాడుకుంటున్నారు అని చెప్పి ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అట్లా ఒక తెలుగుదేశం పార్టీకో లేకపోతే వాళ్ళకో ఒక కంటిన్యూస్ ఇన్కమ్గా తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం. మళ్ళీ అందుకనే మళ్ళీ 35,000 ఎకరాలు మళ్ళీ పూలింగ్ అని మొదలు పెడితే మొత్తం పాత ఇచ్చిన వాళ్ళని ఇవాళ వరకు మా ప్లాట్లే మాకు ఇవ్వలేదు. అసలు మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, కాగితాలు ఇచ్చారు తప్ప మేము వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చూపించమంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు మేము వ్యవసాయం చేసుకున్న దల్లా పోయి ఎందుకు ఇచ్చామురా బాబు అనే పరిస్థితికి వస్తున్నాం అని చెప్పి వాళ్ళే నెగిటివ్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇంకా 1,800 ఎకరాలు వాళ్ళు ఇవ్వని దాని దగ్గర మళ్ళీ బలవంతంగా ఫోర్స్ఫుల్గా మేము అసలు బలవంతంగా చేయలేదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది, కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో బలవంతపు భూసేకరణ అనేది రైతు తన భూమిని నమ్ముకుని బతుకుతాడు, భూమిని అమ్ముకుని కాదు. సో దాంట్లో ఆయన మీ రియల్ ఎస్టేట్ పెంచుతాను అనే దానికి ఇప్పటికీ కూడా జరుగుతోంది. సో రాజధానిలో కావాల్సిన దగ్గర అడ్మినిస్ట్రేటివ్, రాజధానిలో హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ అంతా కలిపి రాజధాని, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఉండదు కదండి. సో సెక్రటేరియట్ ఉంటుంది, అట్లాగే ఆఫీసర్స్ భవనాలు, కమిషనరేట్లు, అట్లాగే హైకోర్టు జ్యుడిషియల్స్, ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ నుంచి ఉన్నాయి ప్రతి చోట. ఇప్పుడు మన రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్నీ కూడా మరి ఆ రోజు నుండో వాడుకుంటున్నాం కదా. అటువంటి విధానాన్ని మార్చిపోయి రాష్ట్రం మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి నేను అక్కడ పెడతాను. ఓకే, ఇప్పుడు వాళ్ళ రాజధానిలో ఆయన ఎంత పెడతానంటున్నాడండి? రాయలసీమకి వెళ్ళి రాయలసీమ అభివృద్ధి నా జయం అంటున్నారు కదా. ఉల్లి రైతులు అమరావతి గురించి ప్రస్తావించలేదు, మీరు గమనించారా? అసలు అమరావతి గురించి ప్రస్తావించలేదు. ప్లస్ ఉల్లి రైతులు కర్నూలు జిల్లాలోనే కదండి ఉల్లి పంట. ఒక చిన్న పంట, ఒక 31,000 ఎకరాల్లో సాగైన పంట, 1,50,000 టన్నులు ఉత్పత్తి అయిన పంటకి 12 రూపాయలకు కొంటాము.
అలాగే కమ్యూనిటీ హాల్ తీసుకుని దాంట్లో ఆరబోయిందని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇవాళ మళ్ళీ పరిస్థితి ఏంటి అక్కడ? ఆఫ్టర్ ఆల్ ఒక 70 కోట్లు 100 కోట్లు పెట్టి వాళ్ళతో చేసే పరిస్థితిలోకి మీకు మనసు లేదు. రేట్ తగ్గిస్తున్నారని వచ్చింది, మళ్ళీ 12 రూపాయల నుంచి 8 రూపాయలు తగ్గించిపోతున్నారు. కొనుగోలు 4 రోజులు చేసి చేయట్లేదండి. చేయకపోవడం వల్ల మళ్ళీ మీకు తాడేపల్లిగూడి మార్కెట్కి పంపుతున్నారు. 2 రోజుల నాడే ఒక లారీ కర్నూలు నుంచి తాడేపల్లిగూడి మార్కెట్కి వెళ్ళి అక్కడ దించుకోకపోతే నల్లజర్ల రోడ్లో పెట్టి 20 టైర్లు లారీలు పోయి రోడ్డు మీద ఆపేస్తే వెళ్ళి వాళ్ళంతా కూడా తలా ఒక బస్తా ఇచ్చేశారు. అంటే లారీ కిరాయి కూడా రాకపోతే అక్కడ పారబోసేయమంటే రైతు ఆ డ్రైవర్ ఫోన్ చేసి ఇక్కడ దింపుకోవట్లేదు, ఏం చేయనంటే ఇంకా అక్కడ పారబోసే నువ్వు మళ్ళీ వెనక్కి తెస్తే నాకు డబ్బులు కూడా లేవని. ఇటువంటి పరిస్థితి నిజంగా ఉంటే అట్లాగే ఎరువుల విషయంలో అరే ఆఫ్టర్ ఆల్ ఒక ఎరువు కౌలుదారులకి ఇప్పుడు మీరు చదివారు, ఆర్డీఓ గారు వెళ్ళి ఆ రైతు వెళ్ళి అడిగితే నువ్వు అసలు సాగు చేస్తున్నావు ఏంటి అన్నాడు. అతను పొలాన్ని దగ్గరికి తీసుకెళ్ళాడు, ఎకరం సాగు తన సొంత భూమి చూపించాడు, 7 ఎకరాలు కౌలు చేస్తే నీ కౌలు కార్డు ఏదని అడిగాడు. ఇచ్చారా ఇప్పుడు ఈ ప్రభుత్వం కౌలు కార్డులు? రైతులు యాక్సెప్ట్ చేస్తున్నారా మొత్తం కౌలు కార్డులు ఇవ్వడానికి? పక్కనున్న రైతులంతా అతను చేస్తున్న మాట నిజమని చెప్పారు. అంటే ఒక యూరియా కట్ట కోసం ఆర్డీఓ కూడా ఆ స్థాయిలోకి, అంటే ఆర్డీఓది కాదు తప్పు, ప్రభుత్వ పాలన యంత్రాంగం అట్లా ఉంది. సో ఆయన వర్మ గారు డిప్యూటీ సీఎం గారి కాన్ఫరెన్స్లో ఒక డెప్ప యూరియా పట్టుకుని పొలంలో దిగి ఇదిగో యూరియా ఉంది చూడండి అంటే మీ నాయకుల్ని పొలాల్లోకి దింపే స్థాయిలోకి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మిమ్మల్ని తీసుకెళ్ళింది. ప్రభావం మేము యూరియా లేదని మీకు ఎంతసేపు బ్లాక్ మార్కెటింగ్ అరికట్టమన్నాం. బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది 500-600. అట్లాగే ఇక్కడ కూడా క్యాపిటల్ విషయంలో కూడా చిత్తశుద్ధితో నడవండి. ఇప్పుడైనా సరే రాజధానికి ఏది కావాలో దాన్ని చేయండి. రైతుల్ని బలవంతంగా భయపెట్టద్దు. ఇచ్చిన రైతులకి వాళ్ళ భూములు వాళ్ళకి క్లియర్ కట్గా మీరు రోడ్లు వేసి ఏదైతే డెవలప్ చేసి ఇస్తానన్నారో మేము ఇవ్వమనే కోరుతున్నాం. వాళ్ళు మీ మీద తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇచ్చినా సరే రైతు అనే వాళ్ళకి అందరు రైతులు ఉంటారు. ఎక్కడా కూడా ఒక గ్రామంలో ఒక పార్టీకి రైతులు ఉండరు, సాధ్యం కూడా కాదు అది. మీరు ధర్మంగా మీరు ఏది చెప్పారో దాన్ని పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వండి ప్లాట్లు. ఇప్పుడు కూడా వాళ్ళని భయపెట్టి ఇది కూడా కాదు, లేకపోతే కరేడు భూముల దగ్గర కానీ ఎక్కడైనా సరే రైతుల్ని భయపెట్టి చేసే కార్యక్రమం మంచిది కాదు. ఎవరిని మోసం చేసేవాడు రైతు కాదు. తన భూమిని నమ్ముకుని 10 మందికి తిండి పెట్టే రైతు వాళ్ళ ఆక్రందన మాత్రం రాష్ట్రానికి మంచిది కాదు. ఇవాళ ఉన్న పరిస్థితిలో మీరు రాజధానితో పాటు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కూడా దృష్టి పెట్టండి. వాళ్ళ బత్తాయి పడిపోయింది, ఉపన్యాసాలు ఇక్కడ మాత్రం 1,00,000 కోట్లు ఖర్చు. ప్లస్ ఇంకోటి కూడా అభివృద్ధి సంక్షేమం అని ఒకసారి మాట్లాడారండి. సమానం అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో అభివృద్ధి జరుగుతుందండి. ఎవరికంటే ఒక 100 మందికో 200 మందికో మిలియనీర్స్ బిలియనీర్స్ అవుతారు, బిలియనీర్స్ ట్రిలియనీర్స్ అవుతారు, లక్షల కోట్లకు అధిపతులు అవుతారు. అదే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఉంటే గ్రామాల్లో సంపద పెరుగుతుంది, దాని ద్వారా జీఎస్టీ పెరుగుతుంది, చిన్న సన్నకారు టౌన్లో వ్యాపారాలు పెరుగుతాయి. ఇప్పుడు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, విజయవాడ సిటీ మొత్తం టాప్ ఎక్కడ రెస్టారెంట్స్లోనూ బిజినెస్ లేదు, మొత్తం మనీ రొటేషన్ లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఆగిపోయి మొత్తం బిజినెస్ పడిపోయింది. సంవత్సరం పైనుంచి తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వ్యక్తులే కట్టిన నిర్మాణాలన్నీ అపార్ట్మెంట్లు రెడీ టు ఆక్యుపైకి ఉన్నాయి, ఒక్కళ్ళు కొనేవాళ్ళు లేరు. మీ పక్కన విజయవాడ మీరున్న నివాసం ఉంటున్న విజయవాడలో పరిస్థితి అట్లా ఉంటే అంతర్జాతీయ రాజధాని కడతాం, అంతర్జాతీయ సిటీలు కడతాం అనేది దాన్ని తిరిగి పెద్ద ఎత్తున ప్రజలు మోసం చేసే కార్యక్రమం వద్దు. అవసరానికి రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఎంత కావాలో దాన్ని తప్పనిసరిగా చేయండి. అంటే అసలు ఏది కూడా లేదండి. అంటే ఒక రకమైన మీద కోపం వచ్చింది అందుకోసమే. ఎందుకంటే అయ్యా ఎందుకు ఇన్ని 1000 ఎకరాలు తీసుకుని రైతులందరినీ ఇబ్బంది పెడతారు? ఆటోమేటిక్ గా జరగాల్సిన డెవలప్మెంట్ ని మీరు ఎందుకు బలవంతంగా తీసుకుంటారంటే హైదరాబాద్ వచ్చే చుట్టుపక్కల డెవలప్మెంట్ అంతా ఎవరు చేస్తే నేనే కట్టానంటే నగరం ఎవరు నమ్ముతారా? హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ నేనే వేసాను. వాళ్ళు 25,000 కోట్లతో అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అంటే 25,000 కోట్లతో మెడికల్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ ఉంటే ఎంత మందికి సామాన్య ప్రజలకి మెడిసిన్ ట్రీట్మెంట్ అందుతుంది. సో ఆ ప్రాంతం ఎంత డెవలప్ అవుతుంది? ఓపీ కనీసం 500 నుంచి 600 ఓపీ ప్రతి మెడికల్ కాలేజీలో ఉంటుంది. డబ్బులు ఇవ్వలేని పేదలకి అది మర్చిపోయి ప్రభుత్వ విధానంలో మొత్తం ఒక బస్ స్టాండ్లు ఎన్టీ రామారావు గారు కట్టాడు, బస్ స్టాండ్లు చంద్రబాబు నాయుడు గారు కట్ల, మళ్ళీ కుప్పంలో బస్ స్టాండ్, పులివెందులో బస్ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు. సో కుప్పంలో కూడా మళ్ళీ కుప్పానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి కట్టింది. ఒక ఎడ్యుకేషన్ కాలేజీ కూడా పెట్టలా. సో ప్రైవేట్ లో మాత్రం స్వయంగా వెళ్ళానండి. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఎంత అధ్వానంగా ఉంది ఒక స్కూలు,
జగన్ గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద ఎట్లా డెవలప్ చేసింది నేను నాకు స్వయంగా ఇప్పటికీ కూడా చూపించారు. రాష్ట్రంలో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నది కుప్పం కాన్స్టిట్యున్సీలోని గుడిపల్లి మండలం అండి. అదే అడ్వాంటేజ్ ఏమో ఆయనకి. మరి అంటే వాళ్ళు అట్లాగే ఉంచాలనుకుంటున్నాడు ఆయన. Right. అది మంచి విధానం కాదు, రాష్ట్ర అభివృద్ధి అంటే అది కాదు. కాదుగా ఈ వయసులో ఆయన మంచి అవకాశాలు వచ్చాయి, అదృష్టం కలిసి వచ్చింది, ఎట్లనా కానీ మంచిగా చేసుకుని మంచి పేరు తెచ్చుకోవచ్చు నాలుగోసారి కదా. ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు. అంటే మనకేం అభ్యంతరం 104 వైట్ ఒక ఫీజు రియంబర్స్మెంట్, అలాగే అనేక ఒక ఉచిత విద్యుత్తు అలా ఎలా చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారు కూడా ₹2 కిలో బియ్యం లేకపోతే అని చెప్తున్నారు. మీరు కూడా అట్లా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. అదే ఏమీ చేయండి. ఇంకొక మాట్లాడి వాళ్ళ అంతే గారు పునాది రాళ్ళు వేస్తే కట్టినట్టు కాదన్నారు. అది చంద్రబాబు నాయుడు గారినే ప్రశ్నించింది. ఆవిడకి బాగా కోపం ఉన్నట్టుంది. హంద్రీనీవాలో 2 సార్లు పునాది రాళ్ళు వేశాడు చంద్రబాబు నాయుడు గారు. వెలుగొండలో 2 సార్లు శంకుస్థాపన రాళ్ళు వేశాడు. ఎక్కడ దాంట్లో ఏ పని చేయాల అంటే మీ కోపం, మీ ముఖ్యమంత్రి గారి మీద కోపం ఉండి అలా ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది అనిల్ గారికి.